హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు మా అమ్మ మా చేయమని చేస్తున్నా. ఎందుకంటే నాకు వంటలేని రావు, ఉప్మా అయితే బాగా చేస్తాను. అందుకోసం మా అమ్మ ఉప్మా నన్ను చేయమని. బాగుంది, సింపుల్గా చేసుకున్నట్టు. దీంట్లో ఏమేమి వేస్తానో ఒకసారి చూపించాను. దీంట్లో ఏమేమి వేస్తాను? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపప్పు, క్యారెట్ అండ్ పొటాటో. ఓకే, ఇవన్నీ బాగా చేస్తాను. ఒకరోజు నేను ఏం చేసాను చెప్పనా? ఉప్మాను ఒక కేజీ ఉప్మాను ఒకేసారి వండేసా. అది ఎలాగో చెప్పిన కొన్ని నీళ్ళు వేసా. నాకు ఫస్ట్లో రాదుగా ఉప్మా, అప్పుడు అన్నమాట. కేజీ ఉప్మానోక కొన్ని నీళ్ళు మాత్రం వేసాను. ఇప్పుడంతా మొత్తం వేస్ట్ అయిపోయింది, ఎవ్వరు తిందా. ఇప్పుడు పాడేసిన పెంట మీద అవి అప్పుడు నుంచి ఎక్కువ నీళ్ళు తీసుకుని తక్కువ నొప్పి వేసుకుంటాను. అబ్బా వచ్చాయి చూడండి, బాగా చేస్తున్నా అంటుంది మా అమ్మ. అందుకనే మళ్ళీ నన్ను చేయమంటాను. ఇలా చేయమంటుంది. నొప్పేస్తాను చూడండి. కొద్దిగానే నొప్పి తీసుకుని చూసుకోవాలి. దీంట్లో పురుగులు ఉంటాయి అసలు చిరా వేసాకనే చూడండి. అమ్మాయి తెల్లనొక మామూలు నొక్క తెచ్చేయడు తమ్ముడు. మా తమ్ముడు ఓ నొక్క తెమ్మంటారు, నేను తెచ్చాడు. మా అమ్మ పబ్బ ఏంటి బన్సరీ నొక్క అంటారు కదా, దొడ్డు రవ్వ అంటారు కదా, అది అనుకుంది పాపం. అది అనుకున్నాను చేయమంది. ఇది తెల్ల నొక్క కొద్దిగా వేసి కొద్దిగా దాచేసిన. మళ్ళీ ఇంకో రోజు దాచేస్తాను. ఎక్కువ వేసుకుంటే బాగోదు, గట్టిగా అయిపోద్ది. ఉప్మా పలుచుకుంటేనే బాగుంటుంది. ఇది చూడండి, ఉప్మా కనిపించట్లేదు కదా, కనిపిస్తుందా? సరిపోయింది, చూడాలి. సరిపోయింది, కావాలంటే మళ్ళీ తింటాము. బాగుంది ఉప్మా, చూడండి. కావాలంటే మీరే చూడండి, కొంచెం గట్టిపడాలి. ఉప్మా చాలా బాగుంటుంది. ఇది ఏం వంటలో నాకు వచ్చిన ఇంట్లో ఏమేమి చెప్పిన ఉప్మా ఒకటి. నెక్స్ట్ బిర్యానీ కూడా బాగా చేస్తా. నెక్స్ట్ ఇంకేం చేస్తాను, టీ కూడా పెడతాను. ఇట్లా అట్లా అవన్నీ వేయడం కాదు. నాకు బిర్యానీ వచ్చి, ఉప్మా వచ్చి, అంతే. ఇంకేం రాదు. టీ వచ్చు అంతే. బ్లాక్ టీ వచ్చు, మామూలు టీ వచ్చు, కాఫీ కూడా వచ్చు. ఇంకేం రావు వంటలు, అయ్యే వచ్చు. ఇదిగా చూడండి, బాగుంది. కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పలుసుకుంటే బాగుంటుంది. ఉప్మా గట్టిగా అయిపోయింది అనుకోండి, బాగుంటుంది. ఇది చూడండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. కట్టేస్తాను, గ్యాస్ కట్టేసి అంతే తినేస్తారు వాళ్ళు. మనకు దాచేస్తుంది. ఎప్పుడన్నా చేసుకొని కొనిపిస్తారు కదా, ఎక్కడ పెట్టాలి. అమ్మ మనకు దీంట్లో పెడుతున్నానే ఈ డబ్బాలు పెట్టేస్తా.
అమ్మ ఉప్మా అయిపోయింది తిను. తెత్త నాకు నేను మస్తు వీడియో చేసుకున్నాను. చంపుతుంది. ఏం చేసుకున్నది? ఏ పని చేసుకున్నాడు? నాకు మాటలు అయితే అయితే గడుపు గుడ్డు గంగ పీస్ అంటది. చంపుతుంది అనుకో. ఇదిగోండి ఉప్మా సూపర్ ఉన్నాను. నాకు వచ్చిన వంటలు ఇయ్యగా, వచ్చిన వంట కూడా బాగా చేయకపోతే ఇంకేం. దాంతో నేను తినేస్తాను. నాకు కొట్టేస్తున్నాను. ఉప్మా అయితే తినేసావని. ఇదిగోండి నా ఉప్మా. చూసారా చూసారా ఎంత అనిపించలేదు. సరే ఇంకా ఏం చేయాలంటే అంతే ఫ్రెండ్స్. మరి ఉప్మా తినేసిన తర్వాత చూద్దాం ఖాళీగా ఉంటే. సరేనా? బాగా అక్కడ కూర్చోతుంది. ఏం చేస్తున్నా అనేసి ఏంటి అసలు అని తిడుతుంది మా అమ్మ. మామూలు కాదు. మీ ఇంట్లో కూడా మీ అమ్మ అలాగే తిడుతుందా? ఏం చేసుకున్నావు అసలు? ఊరికే కోపం తెప్పిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.